హలో ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? అందరు మంచున్నారా? నేనైతే మంచున్నా. వెల్కమ్ టు మై ఛానల్ సాయి నాని వ్లాగ్స్. సో ఈరోజు మేము కువైట్లో మరీనా బీచ్కి రావడం జరిగింది ఫ్రెండ్స్. మేము లాస్ట్గా 3 వీక్స్ నుంచి అనుకుంటున్నాము వెళ్దామని చెప్పేసి. సో కొన్ని కారణాల వల్ల రాలేకపోయినాము. ఈరోజు అయితే ఫిక్స్ అయిపోయింది. మేము ఆల్రెడీ ప్రజెంట్ బీచ్లో ఉన్నాం ఫ్రెండ్స్. మేము వారానికి 6 రోజులు పనిచేస్తాము. సో ఒక్కరోజు మాత్రం రిలీఫ్ ఉంటాము. ఆ ఒక్కరోజు ఏదైనా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామనే ఫీలింగ్తో మేము బయటికి రావడం జరిగింది ఈరోజు అన్నలతో. సో మేము ఇక్కడ బీచ్లో ఎలా చేస్తామో, బీచ్ ఎట్లుంటుంది అనేది చూపిద్దాం అనుకుంటున్నా. సో మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చేసినాము. ఇది సాల్మియా బీచ్. ఇప్పుడే రీచ్ అయిపోయినాం. సో అన్నలతో వచ్చినాము. హాయ్ ఫ్రెండ్స్, గోయింగ్ టు బీచ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బాగా చల్లగా ఉన్నాయి వాటరు. పట్టుకో. ఫ్రెండ్స్ వచ్చేసినాము బీచ్కి. అన్న లోతుందా? ఇక్కడికి వచ్చినాం. ఇంకా కెమెరా పట్టుకోవడం కష్టం, కష్టమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నాం మేమందరం. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? బీచ్ చాలా రోజుల తర్వాత వచ్చిన హ్యాపీగా ఉంది. హ్యాపీ అంటే హ్యాపీ, హ్యాపీ. నీళ్ళు మాత్రం పల్లె చల్లగా ఉన్నాయప్ప. చల్లగంటే ఇంకా సాయంత్రం అయిపోతుంది. రాత్రి సర్ది జ్వరం అనుకుంటుంది. జ్వరమేమో కానీ జలుబు అయితే పక్క. హాయ్ ఫ్రెండ్స్, వాటర్ మాత్రం ఫుల్ కూల్గా ఉన్నాయి. నోట్లోకి పోతే మాత్రం సాల్ట్ వాటర్ లెక్క అయిపోతున్నాయి. సాల్ట్ వాటరే ఘోరంగా ఉన్నది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, 3 వారాల నుంచి. సో అన్నలకు వీలు కాక ఈరోజు రావడం జరిగింది. సో ఈరోజు అయితే ఫుల్ ఖుషి. అర్థం కాదు. హాయ్ గాయ్స్, చాలా రోజులే సముద్రానికి వద్దామని. ఇవాళ కోరిక నెరవేరింది మా సాయి నాయన వల్ల. అయ్యో ఓకే అన్న, థ్యాంక్ యూ సాయి నాయన. థ్యాంక్ యూ అన్న. అరే సూర్యుడి కళ్ళకి కొడుతుంటారా డైరెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మామూలుగా లేదు పో, చల్లగా ఉంది. సంవత్సరంన్నర నుంచి రావాలి అనుకుంటే ఈరోజు వచ్చినాం. బాగుంది. చాలా రోజులకు ఇంతకుముందు వచ్చినా కానీ స్నానాలు చేయాలి. మామూలుగా అక్కడ బయట కూర్చుని పోయినాము. సో ఇప్పుడైతే స్నానాలు, ఎంజాయ్ భలే ఉంది. ఎంజాయ్. సాల్ట్ వాటర్ కదా, సాల్ట్ వాటర్ స్కిన్కి కూడా బాగా మంచిది అని అంటారు. సో హెల్త్ కూడా మంచిదే. అప్పుడప్పుడు సముద్రంలో స్నానం చేస్తే బాగుంటుంది. లోపల మాత్రం భలే చల్లగా వేస్తుంది తప్ప. హాయ్ ఫ్రెండ్స్, సూపర్ పిచ్చ ఎంజాయ్ కలస్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. శివన్న నువ్వు మిస్ అయిపోయి, నువ్వు రమ్మంటే రాలేవు కదా. నీకు వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది. ఏమంటారు? బుక్ పట్టుకో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుండి అసలు వాయిస్ రికార్డింగ్ అవ్వలేదు ఫ్రెండ్స్. అసలు ఎందుకు ఏమో
అంటే బీచ్కి పోయినా అని సంతోషపడాలనా లేకపోతే రికార్డింగ్ అవ్వలేదు అని చెప్పేసి బాధపడాలనో అర్థం కాని విషయము. సో నేను బీచ్కి వచ్చిన నైట్ వచ్చేసి బయట తినేసి పడుకున్నాము. నెక్స్ట్ డే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి వీడియోస్ కాపీ చేసిన ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత చూస్తే కొన్ని వీడియోస్లలో వాయిస్ రికార్డింగ్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఇక్కడ వరకు షూట్ చేసేంత వరకు ఫస్ట్ బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాటరీ చేంజ్ చేసేటప్పుడు అది కరెక్ట్గా సెట్ అవ్వాలన్నట్టున్నది, అందుకే రికార్డింగ్ అవ్వలేదు. సో మిగతా అంతా మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళినాము. బీచ్ అయిపోయిన తర్వాత ఆ రెస్టారెంట్కి రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యాస్టేజ్గా వచ్చింది, రికార్డింగ్ అయితే అయింది వాయిస్. సో బీచ్లో ఉన్నంత వరకు ఎండింగ్ మూమెంట్ అయితే రికార్డింగ్ అవ్వలేదు. సో నేను వీడియోని ఇప్పుడు ఇలానే అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అక్కడ నుంచి వచ్చేసినాం కదా. సో రూమ్కి వెళ్ళి వండుకునే ఓపిక లేదు, ఎందుకంటే ఫుల్గా టైర్డ్ అయిపోయినాం. సో ఇక్కడ మా ఏరియాకి వచ్చేసి తింటున్నాము ఒక రెస్టారెంట్లో. రోటీస్ చికెన్ తీసుకున్నాం. సో తినేసి రూమ్కి వెళ్ళి పడుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడే రూమ్కి వచ్చేసినాము. సో నాకైతే ఫుల్ ఎంజాయ్ అనిపించింది సముద్రానికి పోతే, ఎందుకంటే వచ్చి 2 years అవుతుంది. సో ఫస్ట్ టైం పోయినా అన్నల ద్వారా అయిపోయింది, ఎందుకంటే ఫస్ట్ భూమన్నకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే కారు భూమన్నది. సో వాళ్ళు కూడా ఫుల్ ఖుషిగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ మాటలతో తెలుసుకుందాం వాళ్ళు ఎట్లా అయ్యారో. చెప్పన్నా. ఫుల్ ఖుషి, నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ అన్న దద్దనా. మస్తు ఎంజాయ్ చేసినాం రా. చాలా రోజుల తర్వాత మంచిగా బీచ్కి వేసి మంచిగా స్నానాలు చేసి మస్తు తిరిగి ఫుడ్ తిని మస్తు అక్కడ పార్కులలో తిరిగి మస్తు ఎంజాయ్ చేసినాం. అన్న సరేనా, ఫుల్ హ్యాపీ, అందరికీ హ్యాపీ దసరా. ఇలా ఫుల్ హ్యాపీ ఉన్నాయి. సరే ఓకే అన్న. ఫ్రెండ్స్ చూసిరు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కకున్న బెల్ గంట కొట్టండి. బెల్ గంట కొడితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలు వినిపించాలి, ఆ విధంగా కొట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ హ్యాపీ దసరా. బాయ్ ఫ్రెండ్స్.